Welcome to Ethics Bulletin. This is Dr. Samaram, Ethics Center, Vijayawada. I am Dr. Sudipti Vardhan, Ethics Center, Vijayawada. ముఖ్యాంశాలు: మనిషిలో ప్రేమ, ద్వేషం ప్రవృత్తులు రెండు ఉన్నట్లుగానే బానిస ప్రవృత్తి, స్వేచ్ఛా ప్రవృత్తి రెండు ఉన్నాయి. నాస్తికత్వం మనిషిలోని స్వేచ్ఛా ప్రవృత్తిని మేల్కొల్పి వ్యక్తిత్వ వికాసానికి, సమాజం అభ్యుదయానికి తోడ్పడేట్లు చేస్తుంది. ప్రముఖ నాస్తికులు గోరా. ప్రశ్నించడం, పరిశీలించడం, పరీక్షించడం ఉన్నప్పుడు సత్యం వెల్లడవుతుంది. సత్యం తెలుసుకున్నవాడు దేనికి జడవడు. ఆత్మవిశ్వాసంతో అభ్యుదయ పదాన పయనిస్తాడు. ఛాందస భావాలను ధిక్కరించిన శాస్త్రజ్ఞుడు విలియం హార్వే. ఆవు పేడ అమోఘమైనదని, అణుకేంద్రాల్లో రేడియేషన్ నివారించేందుకు ఆవు పేడను వినియోగిస్తారని పేర్కొనే ప్రచారంలో నిజం ఏమాత్రం లేదు. డాక్టర్ సమరం. ఫిబ్రవరి 28న సైన్స్ డే సందర్భంగా విజయవాడ నాస్తిక కేంద్రంలో గోరా సైన్స్ సెంటర్ ఆధ్వర్యంలో గోరా సైన్స్ మ్యూజియం ప్రారంభం. రోజు రోజుకి ఎందరినో యూట్యూబ్లో ఆకట్టుకుంటున్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ కార్యక్రమాలు. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వాటి వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, మనిషిలోని ప్రేమ, ద్వేషం ప్రవృత్తులు రెండు ఉన్నట్లుగానే బానిస ప్రవృత్తి, స్వేచ్ఛా ప్రవృత్తి రెండు ఉన్నాయి. నాస్తికత్వం మనిషిలోని స్వేచ్ఛా ప్రవృత్తిని మేల్కొల్పి వ్యక్తిత్వ వికాసానికి, సమాజం అభ్యుదయానికి తోడ్పడేట్లు చేస్తుంది అన్న గోరా గారి మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా. ఆస్తికత్వం అంటే బానిస ప్రవృత్తి. మామూలుగా ఏమంటే ఆస్తికత్వం అంటే దేవుళ్ళ నమ్మకం అంటారు. దేవుళ్ళ నమ్మకం ఆస్తికత్వం, దేవుళ్ళ నమ్మకం లేదు నాస్తికత్వం అంటారు. ఓకే, దట్స్ కరెక్ట్. దేవుళ్ళో నమ్మకంతో పాటే ముడిపడింది ఏంటి? మనిషి దేవునికి దాసం అయిపోవడం, కర్మకి, దురదృష్టానికి, వీటన్నిటికీ దాసం అయిపోవడే. తాను స్వేచ్ఛ లేదు, తనకి ఏ స్వేచ్ఛ లేదు. దేవుడు ఎలా నిర్ణయిస్తే అలాగా, దేవుని నిర్ణయం ప్రకారం మనం బతుకుంటుంది అంతే. దేవుని నిర్ణయం ప్రకారం సమాజ ప్రీతి అన్నీ ఇలాగే ఉంటాయి. అంత దేవుడే. ఎందుకని? దేవుడు సుప్రీం, ఈ సృష్టికంతటికి లయకారుడు వాడే. అంతే దేవుడు చెప్పినాక అన్నీ జరుగుతాయి. నీవంతా నువ్వేం చేయలేవు. అంచేత మనిషి అన్నవాడు నేనేం చేయగలను, నేను నిమిత్తం మాత్రం అంతా ఆయన అధీనంలో ఉన్నాను. ఆయన దయ, ఆ దేవుని దయ, ఆ దేవుడు ఎలా చేస్తే నేను అలా ఉంటాను అనుకుంటాడు. అంటే ఆస్తికత్వం అంటే దేవుణ్ణి నమ్మడం, దేవుళ్ళో నమ్మిక. ఓకే, సాధారణంగా అందరూ దేవుణ్ణి నమ్మడం, దేవుడు ఉన్నాడు అనుకోవడం, దేవుడు ఉన్నాడు అనుకోవడం, అయిపోవడం. కానీ దాంతోపాటు ఏమొచ్చింది? పరాధీనత భావం, బానిస ప్రవృత్తి, అల్పుణ్ణి, నేను అల్పుణ్ణి అనే భావం. అంచేత ఆస్తికత్వం అంటే దేవుళ్ళో నమ్మకం, తను అల్పుడు అనుకోవడం, దాసోహం అయిపోవడం, తనలోని కృషిని చంపుకోవడం. ఇది ఆస్తికత్వం అంటే. కృషి, తెలివితేటలు ఉన్నాయి, సామర్థ్యం ఉంది, అన్నీ చంపేసుకుంటాడు. అది ఆస్తికత్వం. అంటే దేవుళ్ళో నమ్మకం అనేది అంత సరిపోలా. దేవుళ్ళో నమ్మకం మనుషుల్లో ఎంతో ఇదిగా అతన్ని తగ్గించి పారేస్తుంది మనిషిని అన్ని విధాలుగా. అది ఆలోచనలో, చేతల్లో అన్నిటినీ తగ్గించేస్తుంది. నాస్తికత్వంలో కాదే. నాస్తికత్వం దేవుడు ఒప్పుకోదు, నాస్తికత్వం దేవుడు ఒప్పుకోడు. ఇక పైగా కొందరు వేదాలు నిందిస్తాడు. నీతి లేదు, నియమం లేదు, వాడికి ఏముండదు, వాడు దుర్మార్గుడు, దుష్టుడు. ఇది ఆస్తికులు పెట్టిన మాటలు. కానీ నాస్తికుడంటే దేవుళ్ళో నమ్మకం లేనప్పుడు ఈ ప్రపంచానంతా దేవుడు నేను నా కృషి వల్ల నేను మారుస్తాను. ఇక్కడ నా విద్య మారుస్తాను, ఇక్కడ దుర్మార్గాన్ని మారుస్తాను, ఇక్కడ దోపిడీ మారుస్తాను, ఈ అణచివేతలు మారుస్తాను అనుకోండి. ఎందుకంటే నాస్తికత్వం అనేది మానవత్వం. నాస్తికత్వం అంటే మానవత్వం, నాస్తికత్వం అంటే సమానత్వం, నాస్తికత్వంతో నీతి, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం. అది నాస్తికత్వం అంటే. అంతేగాని ఆస్తికులు వాళ్ళన్నమాటలుగా నాస్తికుడు, వీడు ఊరికి నాస్తికున్న వాడిని తగ్గించడం కోసమని ద్వేషంతో, ఈర్ష్యతో, అసూయతో నాస్తికుడు అనే మంచితనాన్ని గుర్తించి భరించలేక, సహించలేక, ఎందుకని వీడు దుర్మార్గుడు, వాడు అంటరాంతనాన్ని ఏం చేద్దాం, దేవుడిని ఇలా పుట్టించాడయా, నిన్ను ఇలా పుట్టించాడంటాడు. అగ్రగోరస్తులేమో ఎంజాయ్ చేస్తుంటాడు. వీడిని అంటరాని వాడి దేవుని ఏం చేద్దాం,
దేవుడిని అలా పుట్టించాడని చెప్పేసి వీడి యొక్క దుర్మార్గాన్ని చూపిస్తున్నాడు ఇండైరెక్ట్గా. నాస్తికులు అంటే నో, ఆల్ ఆర్ హ్యూమన్స్ ఈక్వల్, ఆల్ హ్యూమన్స్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ హ్యూమన్స్ అనేది దీంతో మనిషిలో మానవత్వం చూపిస్తాడు. దేవుడు లేడు, దెయ్యం లేదు, ఏం లేదు, అతిశక్తి లేదు. మనం ఈ సమాజంలో రాకంత ఈ రకం అవినీతి ఉండడానికి, ఈ రకం అసమానత ఉండడానికి, అంటరాంతరం ఉండడానికి, దుర్మార్గం అనేది అన్నిటి దోపిడీకి అంతా కారణం ఆస్తికత్వం. ఆస్తికత్వం బయటరా, చైతన్యం తెలుసుకో, స్వేచ్ఛగా ఆలోచించు, స్వేచ్ఛగా ఆలోచించు, స్వేచ్ఛగా చేయి అని చెప్పేది నాస్తికత్వం. దానిని ఆస్తికులు పెంచగా ఇన్ని యుగాలుగా ఈ ఆస్తికత్వం మనిషిని నాస్తికుల్లో ఉన్న తొక్కి పెట్టడానికి శతవిధాలు. అయినా ఎందుకని తొక్కి పెట్టారు, ఎందుకు ఇలా జరుగుతోంది? ఒకరి మాత్రం గుర్తించాల్సి చెప్తే, ఆస్తికుడైనా నాస్తికుడైనా ఒకటే, ఇద్దరు మనుషులే. కానీ ఎందుకు ఇలాగయింది? ఆస్తికత్వంలో దేవుళ్ళ నమ్మకం ఉంటాయి. ఒకే మనిషిలో రెండు ప్రవృత్తులు ఉంటాయి, అది గుర్తించాలి. ఒకటి దాసోహం, ప్రతి మనిషిలో ఉంటాయి దాసోహం. తను ఏదైనా రాలేదనుకో, నాకు దేవుని దయలేదు, నేనేం చేయలేను, దేవుణ్ణి పూజించి కూర్చుంటూ భక్తిగా పాటలు పాడుకుంటూ భజన చేసుకుంటే కూర్చుంటే దేవుడు నాకు ఇలా చేస్తాడేమో అనుకునేది ఆస్తి ప్రవృత్తి. కానీ రెండో ప్రవృత్తి ఏంటి? స్వేచ్ఛగా నో, ఎవడి గురించి ఏంటి అసలు, ఎవడు లేని దేవుడి గురించి నమ్ముకుని కూర్చోడం ఏంటి? నా శక్తిని నమ్ముకోవాలి, నా శక్తిని నమ్ముకోవాలని ఆ స్వాతంత్ర్యం, స్వేచ్ఛ, దాన్ని అది అంటే మనుషులు రెండు ప్రతి మనిషిలో ఉంటాయి. ఒకటి బానిస భావం, బానిస ప్రవృత్తి. బానిస ప్రవృత్తి ప్రాధాన్యం దేనికి వస్తుంది? ఆస్తికత్వానికి ప్రాధాన్యం వస్తుంది. ఆస్తికత్వానికి బానిస ప్రవృత్తి దాసం అవుతుంది. స్వేచ్ఛ ప్రవృత్తి నాస్తికత్వానికి పేస్తుంది. ఈ రెండు మన మనుషులు ఉన్నాయి, రెండు ఒకే మనుషులు ఉన్నాయి. అయితే దేనికి వాడు ఎక్కువ ప్రోత్సహించుకుని పెంచుకుంటాడు? అయితే ఎందుకని ఇది పెరగటం లేదు? ఎందుకు ఆస్తికులుగా ఎక్కువ మంది ఉన్నారు? ఎందుకు లేని దేవుడిని నమ్ముతున్నారు? ఎందుకు దైవ గ్రంథాలను నమ్ముతూ కూర్చుంటున్నారు? ఎందుకు ఆచారాలని సాంప్రదాయాలను నమ్ముతూ కూర్చుంటున్నారు? ఎందుకు ఈ పూజలు చేస్తున్నారు? ఎందుకు ఈ యాగాలు చేస్తారు? ఎందుకు ఈ ప్రార్థనలు చేస్తున్నారు అని ఆలోచిస్తే ఈ మనిషి బ్రెయిన్ వాష్ చేసేస్తోంది ఆస్తికత్వం. ఎంత దేవుడు అయితే ఎక్కడి నుంచి వస్తుంది? ఎంత దేవుడే. ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు? ఈ సృష్టిలో వచ్చింది, ఈ ఆకాశం నుంచి నీళ్ళు వచ్చాయి, సముద్రాలకు ఇవేళ వచ్చాయి అని ప్రశ్నలు వేసేస్తూ ప్రశ్నలు పూర్తి చేస్తూ అంతా దైవ సృష్టే అని అడిగల ఆ బ్రెయిన్ వాష్తో ఎంత జ్ఞానం ఉన్నవాడైనా సరే దాసం అయిపోయి ఆచారాలని, సాంప్రదాయాన్ని, అర్థంపరిచిన ఆచారాలని, అర్థమైన సాంప్రదాయాల్ని, అర్థంపరిచిన విషయాల్ని అన్నిటిని వీటంటే బోధన కొడుతున్నాయేంటి? గ్రంథాలు, మతాలు, మత ప్రవక్తలు మనిషిని ఒక బానిసగా ఉంచుతూ, మనిషికి అజ్ఞానంగా ఉంచుతూ పనికి రావనాడుగా చేస్తాయి ఈ మత గ్రంథాలన్నీ కూడా, ఈ మతాలంతా కూడా. అందుకే మనిషి చాలామంది ఇంకా వాడు ఎక్కువ ఆలోచనలేకపోతున్నాడు. ఇంకా పైగా ఏం చేస్తున్నాడు? దేవుడు నమ్మపోతే నీకు అన్ని కష్టాలు నీకు వస్తాయంటారు, అన్ని బాధలు నీకు వస్తాయంటారు. మీ ఇంట్లో మీ నాన్న చచ్చిపోవడం కాదు నాడు దేవుళ్ళ నమ్మకపోయాడు అంటాడు, ఇంకోటి ఇలాగే అంటాడు. ఇలాగే మనిషిని ఒక బ్రెయిన్ వాష్, ఈ బ్రెయిన్ వాష్తో ఈ రంగం ఆస్తికత్వం వస్తూ ఉంది. అయితే కొంతమంది గట్టిగా నమ్ముతారు, నథింగ్, నో గాడ్ లేదు, నేను చేస్తే వాడు చేసింది ఏంటి? అందుకే మనం చూస్తే ఈ సమాజ ప్రగతి ఎవరి వల్ల కలిగింది? ఎవరైతే స్వేచ్ఛగా ఆలోచించారో, ఎవరైతే స్వేచ్ఛగా ప్రవర్తించారో, ఎవరైతే క్రియేటివిటీ కలిగిందో, ఎవరైతే వాళ్ళు చేసేదానికి వాళ్ళు చాలా క్రియేటివిటీతో స్వేచ్ఛగా వాళ్ళు చేశారో వాళ్ళ వల్లే ముందుకు. అంటే మనుషుల్లో రెండు ఉన్నాయి, ప్రతి మనుషులు ఉండే. ఒకటి ఆస్తి ప్రవృత్తి, రెండు నాస్తి ప్రవృత్తి. ఆస్తి ప్రవృత్తిని మనం పెంచుతున్నామా, నాస్తి ప్రవృత్తిని మనం పెంచుకుంటున్నామా? ప్రతి వ్యక్తి ఆలోచించాలి. కానీ ఎందుకు చేయట్లేదు? ఎందుకు నాస్తి ప్రవృత్తి పెంచుకోవట్లేదు? కారణం ఏంటంటే వాడు ఆ మత గ్రంథాలన్నీ వాడిని పనికి రాకుండా నిర్వీర్యంగా చేస్తున్నాయి.
అందుకని మనం చూస్తాం కొంతమంది అండి చెప్తారు, ఏమండి ఆయన పరమ నాస్తికుడండి, నాస్తికుడు. కానీ అంత నాస్తికుడు ఆస్తుడైపోయాడండి. ఒకసారి ఆ మలయాళ స్వామి దగ్గరికి వెళ్ళారు, ఆయన ప్రవచనం ఉన్నాడు, ఆయనతో మాట్లాడాడు, ఆస్తుడైపోయాడండి అంటారు. అలాగే ఈయన ఆస్తికుడండి, పరమాస్తుడండి. ఆయన అంత తెలుసు, తిరుపతి వెళ్ళు పెద్ద సత్యభక్తుడు, ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామికి ఏమో లక్షలు డబ్బులు ఇస్తుంటాడు, హుండీలు వేస్తుంటాడు. ఆయన అంత నాస్తికుడు అయిపోయాడండి అంటారు. కొద్దిపాటి పరిస్థితుల్లో దీంట్లో వచ్చిన మార్పులతో ఈ మనుషులు అంటే వాళ్ళల్లో ఉండాల్సిన గట్టితనం లేకపోవడం. ఒక ఆయన ఆస్తికుడు, కానీ ఆవిడ వెళ్ళి వెంకటేశ్వరకి ఒక 10 లక్షలు ఇచ్చుకుని ఆయన తిరిగి వస్తుండగా కారు యాక్సిడెంట్ అయితే కారులో భార్య ఉంది, 3 పిల్లలు ఉన్నారు, ఆయన ఉన్నాడు. యాక్సిడెంట్ చచ్చి అందరూ చచ్చిపోయారు, 3 పిల్లలు చచ్చిపోయారు, భార్య చచ్చిపోయారు. అందరూ వచ్చి, దేవుడు నీ మీద దయ చూపించాడయ్యా, నువ్వు బతికి పడిపోయాడు, దేవుడు దయ చూపించాడు, నువ్వు బతికి పడిపోయాడు అన్నాడు. అంటే తాను ఎంతో ప్రేమించే భార్య, ఎంతో అల్లారు ముద్దు మించిన 3 పిల్లలు చచ్చిపోతే దేవుడు నా మీద వచ్చిన వేలు చేస్తాడా? అంటే నాకు ఈ వియోగ బాధ ఇదంతా నేను భరించాల్సిన వాట్ దిస్, ఇంత నా పిల్లలు నేను ఎంతో మంచి పని చేశాను, ఎన్నో చేశా, కానీ ఏం లేదు. ఎక్కడ దేవుడు ఉన్నాడు? నేను బుద్ధి తక్కువ ఇంతకాలంతో దేవుడికి నేను చేశాను అని చేసి నా ఆస్తికుడిగా ఉన్నవాడు నాస్తికుడు, అంటే దేవుడు లేడున్నాడు మారిపోయాడు. అలాగే ఇటు జట్టు వయసు వరుస అవుతాడు. కానీ వాడు మళ్ళీ ఎంతకాలం ఉంటారు మనం చెప్పలేము, పరిస్థితుల ప్రభావంలో వాళ్ళు అడుగుతుంటారు. అంతే నాస్తికుడైనా ఆస్తికుడైనా ఒక్క మనిషే. కానీ ఆ ఒకే మనిషిలో ప్రేమ ఉంటుంది, రెండో పక్క అతనిలో ద్వేషం ఉంటుంది. ప్రేమ ద్వేషం ఆరంగానే మనిషిలో కూడా పరాధీనత భావం ఉంటుంది, స్వేచ్ఛా ప్రవృత్తి ఉంటుంది. అటు దాసోహం బానిస ప్రవృత్తి, ఇటు స్వేచ్ఛా ప్రవృత్తి, 2 ఉంటాయి. ఎలాంటి మనిషిలో ప్రేమ ద్వేషం ఎలా ఉంటాయో ఆ రంగా ప్రతి మనుషులు ఉంటాయి. దేనిని మనం పెంచుకుంటాము? దీనికి కావాల్సిన ఏంటి? జ్ఞానము, రీజనింగ్, ప్రశ్నించడం, పరిశీలించడం, పరీక్షించడం, ప్రతిదాన్ని ఎందుకు, ఏమిటి, ఎలా అని ఎప్పుడైతే మనిషి ఆ రకంగా, అది నాస్తికత సిద్ధాంతం, ప్రశ్నించడం, పరిశీలించడం, పరీక్షించడం, ఎప్పుడైతే రంగా చూస్తాడో వాడు ఆస్తుడు ఉండలేడు. వాడు ఎప్పుడైతే ప్రశ్న మొలకెత్తిందో, మేధస్సుని దొలచడం మొదలెట్టిందో వాడు ఆస్తుడిగా ఉండలేడు. గుడ్డిగా నమ్మేవాడే ఆస్తుడిగా ఉంటాడు, ప్రశ్నించడం లేనివాడు ఆస్తుడిగా ఉంటాడు, పరిశీలించడం లేనివాడు ఆస్తుడిగా ఉంటాడు. ఒక బాబా గారు విభూతి ఇస్తే పెద్ద సైన్స్ అని చెప్పి విభూతి తీసి కళ్ళకు అద్దుకుంటాడు, ఇవి పెట్టుకుంటాడు. అరే ఎక్కడి నుంచి? సంథింగ్ ఫ్రమ్ నథింగ్. ఎక్కడ శూన్యం రావు. కానీ ఇంత డాక్టర్ అయి ఉంటాడు, ఇంజనీర్ అయి ఉంటాడు, సైంటిస్ట్ అయి ఉంటాడు, బాబా గారి విభూతి మాత్రం అబ్బాయి వాడు దొంగతనం బుద్ధి చేసి చేతులు వేసి పెడుతుంటాడు. వాడు ఆ బాబా పరమ మోసం చేస్తూ. ఎందుకని వాడు అక్కడ వచ్చేగల దేవుణ్ణి ప్రశ్నించకూడదు. నువ్వెలా పుట్టాను అడగచ్చు, వాడెలా పుట్టాడు అనొచ్చు, దేవుడు ఎలా పుట్టాడు? దేవుడు ఆది అంత్యాలు లేనివాడు అని చెప్పి అడగడానికి లేదు. ఆది అంత్యం మనకెలా ఉంటుంది? దేవుడు కూడా మనకెందుకు ఉండదు? ఈ కార్యకారణ సంబంధం పెట్టినప్పుడు దేవుడి కార్యకారణ సంబంధం లేదా? మనుషులకైనా కార్యకారణ సంబంధం. అందుకని ప్రతివాడు ఎవరైతే నాస్తికుడు వాడిని సరిగ్గా నాస్తికుడు అయితే నిజంగా నాస్తికత కరెక్ట్గా ఆస్తికత ఏంటి, నాస్తికత ఏంటి అని స్పష్టంగా తెలుసుకుని ప్రశ్నించడం, పరిశీలించున్నప్పుడు మత గ్రంథాలు బ్రెయిన్ వాష్ చేస్తున్నాయి, మతాలు బ్రెయిన్ వాష్ చేస్తున్నాయి, మనిషిని పనికిరాకుండా చేస్తున్నాయి, మనిషిని అజ్ఞానంగా ఉంచుతున్నారు అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో వాడు తప్పని మేలుకుంటాడు. ఈనాడు మరి చూస్తున్నాం, ఇంత అభివృద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? మనిషిలో ఉన్న నాస్తిక చైతన్యం, మనిషిలో ఏ రకమైన నాస్తిక ప్రవృత్తి ఉందో అది సమాజం ముందు తీసుకెళ్ళేది. ఆస్తి ప్రవృత్తి ఎందుకు అంటే అది ఆస్తి ప్రవృత్తులు రావట్లేదు. ఆస్తి ప్రవృత్తి బాబు నీకు పరీక్ష వేస్తాడు కదా, గుడికి వెళ్ళి కొబ్బరికాయ ఒకటి నెక్స్ట్ డే పాస్ చేస్తాడు అంటాడు. దేవుని ప్రార్థించు, బాబా గారి దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు పొందు, నెక్స్ట్ టైం పాస్ అవుతాం అంటాడు. నాసులే కదా, కష్టపడు, నీ కష్టమే నీకు మంచి అభివృద్ధి తీసుకొస్తుంది.
ఆడు చెప్పండి, నువ్వు కష్టపడి చెప్పండి, నువ్వు కష్టపడ్డా సరే దేవుడికి వెళ్ళి కొబ్బరి, ఎందుకంటే దేవుడు దయ కావాలి, ఆయన ఎంత కష్టపడిన ఫలితేంటి అంటాడు వాడు. ఆస్తుడు ఇదే అంటాడు, నువ్వు ఎంత కష్టపడ్డా ఫలితం లేదు, నువ్వు దేవుడి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టు, దేవుడిని ప్రార్థించు, దేవుడికి ముక్కుపడి చెట్టుకో. ఎంత ఎంత అర్థం లేనిది ఇదంతాను. కృషిని నమ్ముకో. ఈ కృషి నేను పైకి తీసుకుతుంది. మత నమ్మికులు దైవ నమ్మికులు కాదు, అది నాసుడు సరైన నాసుడు గుర్తిస్తాడు. లేకపోతే ఈ మత గ్రంథాలు చెప్పిన దానికి, మత గురువులు చెప్పిన దానికి, మతంలో చెప్పిన దానికి, బైబిల్ ఏం చెప్పారో, ఖురాన్ ఏం చెప్పారో, భగవద్గీత చెప్పారో అని చెప్పుకుంటూ ఆ భాగం చెప్పి బుర్ర పట్టించేసుకుని బుద్ధి అంతా చెడగొట్టుకుని పనికి రాకుండా మనుషులు తయారవుతారు. బుద్ధిహీనులుగా తయారవుతున్నారా? అంటే ఆస్తికత్వం మనిషి బుద్ధిహీనుడిగా మారుస్తుంది. అంటే ఈ రకంగా ఈ సమాజం రోజు ఇప్పుడు దేవుడి గుళ్ళు ఉన్నాయి. దేవుడి గుళ్ళు మాల పూర్వకాలే ఉండేవి, కేవలం ఆవుల దీపాలు ఉండేవి. ఇప్పుడా అమ్మో దేవుడి గుడి చుట్టూ పెద్ద విద్యుత్ కాంతులతో బల్బులు వెలుగుతుంటారు, రంగురంగులు, మెరుపులు. ఈ సైన్స్ రానంతవరకు, సైన్స్ లేనంతవరకు, ఈ విద్యుత్ బల్బులు లేనంతకాలం ఏమైపోయినాయి దేవుడు ఎంతకాలం? ఈ గత 3-4 శతాబ్దాల నుంచి అన్న ఇదంతాను. గత 3-4 శతాబ్దాలన్నీ అంత వచ్చే వెలుగురించి అంతమంది ఏమైపోయింది ఆస్తికత్వం, అంతమంది ఏమైపోయింది. ఇప్పుడు ప్రపంచంలో ఇంత సౌకర్యాలు ఎక్కడి నుంచి వచ్చింది? సైన్స్ వచ్చింది. సైన్స్ ఎక్కడి నుంచి? సైంటిస్టుల నుంచి వచ్చింది. ఈ సైంటిస్టులు ఏంటి, వాళ్ళలో ఉన్న స్వేచ్ఛా ప్రవృత్తిని బాగా పెంచుకుని, వాళ్ళ దేవుని నమ్మకుండా, వాళ్ళు దేవుడు చేస్తాడని కనుక్కోకుండా వాళ్ళ కృషిని నమ్ముకుని, వాళ్ళ కృషి ద్వారా చేశారు కనుక ఇది. అందుచేత సమాజంలో ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఆ స్వేచ్ఛా ప్రవృత్తిని, వ్యక్తిలో స్వేచ్ఛా ప్రవృత్తిని చేస్తే అప్పుడు ముందుకెడతాం. ఈ అభివృద్ధి సాధించాలంటే మనిషిలో స్వేచ్ఛా ప్రవృత్తిని పెంచుకోవాలి. స్వేచ్ఛా ప్రవృత్తి లేకపోతే మాత్రం మనం ముందుకు వెళ్ళము. స్వేచ్ఛా ప్రవృత్తి అంటే ఏదో విచ్చలవిడితనం కాదు, నువ్వు చేసే పని వల్లనే సమాజం ముందుగా, దేవుడు నమ్మకం వల్ల కాదు. స్వేచ్ఛా ప్రవృత్తి అంటే విచ్చలవిడితంగా స్వేచ్ఛగా ఇష్టం గంతులే అలా కానీ చెప్పట్లా, అది కాదు. అది ఏడుది ఎవ్వడు అనేది కంట్రోల్ చేసేవాళ్ళు లేడు. నువ్వు ఆలోచించు, నువ్వు చెయ్యి, నీ కృషి అది ఫలిస్తుంది. ఎవరిని నీకు కృషి ఫలితం లేకుండా, నువ్వు కృషి చేసినా ఫలితం ఎవడో ఇస్తానంటే లేదు. కృషి నీదే, ఫలితం నీదే. కృషి నీదే, నీ ఫలితం నీదే. అది ఎప్పుడు పెట్టుకుంటాం వాళ్ళు. అంచేత సాంఘిక సంబంధాల్లో ఈ స్వేచ్ఛ అనేది చాలా మంచిగా ఉంటుంది. దాంతో అన్ని రంగాల్లో, అది ఆర్థిక రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, నైతిక రంగం కావచ్చు, శాస్త్రీయ రంగం కావచ్చు, ఏ రంగం తీసినా సరే మనిషిలో స్వేచ్ఛా ప్రవృత్తి అంటే బాధ్యతాయుతమైన స్వేచ్ఛా ప్రవృత్తి ఈ సమాజాన్ని ముందుకు తీసుకెడుతుంది. అందువల్లే మనిషిలో స్వేచ్ఛా ప్రవృత్తి వల్లే రాజరికాలు పోయి. పూర్వకం రాజులు ఎంత దుర్మార్గంగా నియంత్రణ వహించి జనాల్ని చేసేవాళ్ళు చేశారు, పీల్చి పిండాడారు వాళ్ళు. నియంత్రణాలు తీసుకో, ఏం తీసుకో. చూసాం మన పెద్ద రాజుల్ని, హిట్లర్ లాంటి వాళ్ళు చూసాం, ఇంకోటి చూసాం, నియంత్రణ ఎంతమంది చూసాం, ముస్లింలు చూసాం, ఆ పెద్ద రాజులు చూసాం. ఏ అయిపోయారు అంతా? ఏం రాజరికాలు పోయాయి ఈ ప్రజాస్వామ్యం వచ్చాయి. ఈ ప్రజాస్వామ్యంలో కూడా ఇంకా ఆస్తిక ప్రవృత్తిని బట్టే మనుషులకి దాసం అయిపోతున్నారు. నేనేం చేయలేను, నా చేత కదా, నా ఎదురు తిరుగు, నీకేది అన్యాయం అనిపిస్తే ఎదురు తిరుగు, నీకేది తప్పు అనిపిస్తే ఎదురు తిరుగు, దిద్దుకు తీరుతారు. ఒకనప్పుడు మన భారతదేశంలో మరి మన ప్రధానమంత్రి ఒకరు ఎమర్జెన్సీ పెట్టారు. ఆయనకి అక్కడ ఆమెకు పదవి ఊడిపోతామని ఎమర్జెన్సీ పెట్టారు. కానీ ఎంతకాలం ఎమర్జెన్సీ ఉంది? ఎంతకాలం చేయగలిగారు? ఎలక్షన్ పెట్టాల్సి వచ్చింది. ప్రజాస్వామికంలో మనిషికి స్వేచ్ఛగా వ్యవహరిస్తాడు, స్వేచ్ఛగా ఓటేస్తాడు, స్వేచ్ఛగా తన పరిపాలన ఎన్నుకుంటారు. అందుకని ఇప్పుడు సమాజం ముందుకు పెడుతోంది. ఎందుకు ముందుకు పెడుతోంది? ప్రజల్లో ఉన్న నాస్తిక ప్రవృత్తి పెరుగుతోంది, నాస్తిక చైతన్యం పెరుగుతోంది. ఆ నాస్తిక చైతన్యం అభ్యుదయ ప్రధానికి తోడ్పడుతుంది. మరి చెప్తాం కదా, డెమోక్రసీ పోగొట్టి డిక్టేటర్షిప్ రాగానే నియంత్రితం వచ్చిందా? మరి ఉందా? ఉండలేదే. ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే డెమోక్రసీ పోయి చంపేసి డిక్టేటర్షిప్ వస్తే ఎంతకాలం నిలబట్లా, మళ్ళీ డెమోక్రసీ వస్తుంది. మళ్ళీ ఎవడం చేసినా సరే నిలబట్లా, మళ్ళీ డెమోక్రసీ వస్తుంది, ప్రజాస్వామ్యం వస్తుంది.
స్వేచ్ఛ, మనిషిలోని స్వేచ్ఛ అంచేది ఎంత మేరకు మనిషిలో నాస్తికత్వం, నాస్తిక ప్రవృత్తి, నాస్తిక చైతన్యం వస్తుందో అంత మేరకు సమాజం బాగా ముందుకెడుతుంది. లేకపోతే అనుకుంటాం కానీ ఉండదు. సమాజం ముందుకెడుతోంది. నాస్తికత్వం పేరు లేకపోవచ్చు, ఆస్తికత్వం పేరు లేకపోవచ్చు. ఏమిది అక్కడ? బానిస ప్రవృత్తి, స్వేచ్ఛా ప్రవృత్తి. బానిస ప్రవృత్తి దేనికి ప్రాతినిధ్యం? ఆస్తికత్వానికి. స్వేచ్ఛా ప్రవృత్తి దేనికి ప్రాతినిధ్యం? నాస్తికత్వానికి. సమాజం ముందుకెళ్ళడానికి మనిషిలోని స్వేచ్ఛ ప్రవృత్తి కారణం. అందుచేత మనం నాస్తికత్వం ద్వారానే ముందుకు వెళ్ళే సమాజం ఎంత మేరకు మనిషి తాను చేసే కృషి ఫలితం తాను పొందుతాను, మార్పు వస్తుంది అని కూడా ముందుకెడుతుంది. ఆస్తిక ప్రవృత్తి వల్ల మార్పు రాదు. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాము. ఈసారి ఎవరి గురించి చెప్తున్నారు? సుదీప్తి, మత ఛాందసపరుల నుంచి విమర్శలు వచ్చినా సరే ఏమాత్రం లెక్క చేయకుండా, మత గ్రంథాల్లో చెప్పిన దాని గురించి పట్టించుకోకుండా ఈ పాత విశ్వాసాలని పక్కకు నెట్టి పురోగమనం సాధించి ఒక కొత్త విషయాన్ని చెప్పిన వ్యక్తి రక్త ప్రసరణ గురించి, ముఖ్యంగా హ్యూమన్ బాడీలో, మానవ శరీరంలో రక్త ప్రసరణ గురించి చెప్పినట్టు కనుగొన్న విలియం హార్వే గురించి మనం చెప్పుకుంటున్నాం. ఎందుకని చెప్పాల్సి వచ్చిందంటే, ఈ రోజున ఎవరినైనా సరే నీ గుండె చేస్తుందయ్యా అని అడిగామనుకో, ఎంత పిల్లలు అడిగినా సరే, చదువు రాకపోయినా సరే, గుండె ఏం చేస్తుందంటే గుండె రక్తాన్ని పంపు చేస్తుంది, అది శరీరాలంతరికి అందుతుంది. అదేమో రక్తనాళాలను ఉంటాయి, ఆ దాంట్లో చివరి దాకా ఎక్కడ శరీరం చివరి దాకా పెడుతుంది ఎవరని చెప్తాడు కదా. గుండె అన్నా చెప్తాడు, గుండె. నీవు ఊపిరి తీసే దేనికయ్యా అంటే గాలి చక్కగా మొత్తం ప్రతి కణానికి రావాలి, మనం గాలి పీలితే శ్వాసకోసారి పెడుతుంది, అక్కడి నుంచి మొత్తాన్ని రక్తంతో ఆక్సిజన్ వల్లే మనం జీవించున్నాము, అంచేత ఆక్సిజన్ ప్రాణవాయు అందాలి కనుక అలా చేస్తాం అని చెప్తాడు శ్వాసకోశం నుంచి. మరి ఏం చేస్తున్న ఆక్సిజన్ అంటే, ఆక్సిజన్ ఎలా పెడుతుంది ప్రతి కణానికి? పంపిణీ కొడతారా అంటే లేదు, రక్తం ద్వారా పెడుతుంది అని చెప్తారు కదా. రక్త కణాలు, ఎర్ర కణాలు, ప్రతివాడు మామూలు చదువుకు అక్షరం రాకపోవచ్చు కానీ, అక్షరజ్ఞానం లేకపోవచ్చు కానీ విజ్ఞానం మాత్రం ఉంటాడు ఎవ్వరు. కానీ ఒక 3-4 శతాబ్దాలు, 4-5 శతాబ్దాల కిందట వరకు, 4-5 శతాబ్దాల కిందట వరకు కూడా మనకి ఎలా భావాలు ఉండే తెలుసా? ఏమిటి ఆ భావాలు? మనసులో ఉన్న భావాలు అంటే, రక్తం అనేది అసలు తెలియదు, గుండె అనేది అసలు తెలియదు, శ్వాసకోశం అనేది తెలియక ఏమనుకున్నారంటే, రక్తం అనేది శరీరంలో మొత్తం కుండలాగా ఉంటుంది అంతే. ఆ కుండలో రక్తం ఈ పొట్టలో ఎక్కడి ఉంటుంది, పొట్టలో ఉంటుంది. దాన్నేమో ఎల్లో బైల్ అన్నారు, బ్లాక్ బైల్ అన్నారు, ఫెల్గమ్ అన్నారు, కఫం అన్నారు, ఇలాంటి మాట చెప్పేశారు. ఏది దాదాపు కేవలం 4-5 శతాబ్దాల కిందట వరకు ఇదే అభిప్రాయం ఉంది. అదే నమ్మారు, ఆరంగానే చేశారు. అసలు గుండె కొట్టుకుంటుంది, ఆ గుండెలో రక్తం ఉంటుంది, రక్తాలు తగులుతున్న వాళ్ళకి ఏం తెలియదు. ఎంత వంటరు చూసుకో, ఆశ్చర్యం. అంటే అసలు సైన్స్ ప్రగతి లేకపోవడం వల్ల మామూలు వాళ్ళు ఏం చెప్తే అది. ఆ రోజుల్లో ఏంటి, పూజారులే వైద్యులు ఆ రోజున. ఎందుకని పూజారి వైద్యుని పిలిస్తే మొట్టమొదటి పూజారి వైద్యుడు? ఎందుకంటే మనకు వచ్చే జబ్బులన్నిటికీ మూల కారణం దేవునికి కోపము, దేవుని ప్రకోపము, దేవతల ప్రకోపము. అంచేత పూజారికి, ప్రజలకి, రోగికి, దేవుడికి మధ్య ఉన్నాడు పూజారి. ఆ పూజారి చేస్తుంటే, ఓ దేవా పలానా వాడు జబ్బుతో బాధపడుతున్నాడు, నువ్వు అతనికి రోగ నివృత్తి చెయ్యి అని దేవుని నిర్ణయించుకుని ఈయన మొక్కుబడి ఇస్తే మొక్కుబడి తీర్చి ఆయన చెప్తే, దేవుడు చెప్పాడయ్యా, నీకు దేవుడు చెప్పాడు ఏంటో బాప పో తెలుగు ఇది చేయని చెప్పి. అంటే పూజారి వైద్యం. అలాంటి రోజుల్లో ఎన్ని సిద్ధాంతాలు వచ్చాయో, ఎన్ని రకాల సిద్ధాంతాలు పుట్టించి పారేశారు. జబ్బులు రావడం కోసం దెయ్యాలన్నారు, లేదా భూతాలన్నారు అని చెప్పారు. అలాగే మన శరీర శాస్త్రం సంబంధించిన ఎన్నో వచ్చాయి. కానీ శరీర శాస్త్రాన్ని, ఎనాటమీ అండ్ ఫిజియాలజీ రెండిట్లని చక్కగా శాస్త్రీయంగా దానంతా చేసి నిరూపించిన వ్యక్తి విలియం హార్వే.
అందరికీ ఒక కుండలో ఉంటుంది, రక్తంలా కుండలోకి ఉంటుంది. ఆ రక్తానికి కూడా ఎన్నో చెత్త అంతా మంచి రక్తం, చెడు రక్తం, దానికి బ్లాక్ బెయిలు తర్వాతమో గ్రీన్ బెయిలు ఇలాంటివి ఏమిటో పేర్లు, కఫం అన్నాడు, ఇంకోటి అన్నారు, ఇలా పెట్టుకుని చేసుకొచ్చారు. అంచేది విలియం హార్వే ఏం చేశారంటే, ఆయన పుట్టింది ఇంగ్లాండ్లో పుట్టారు. ఆయన ఇంగ్లాండ్ ఎప్పుడు పుట్టారు? 1 ఏప్రిల్ 1578లో పుట్టారు. 16వ శతాబ్దం కాలంలో ఆయన 1578, 1578. ఈయన పుట్టి ఆయనకి ఏంటంటే ఇంగ్లాండ్లో పుట్టారు. ఈయన ఏంటి ఇదంతాను ఇలా చెప్తే ఎంత నిజం? సైంటిస్ట్ కదా, శాస్త్రీయ దృక్పథం ఉంది ఆయనలో. సైంటిస్ట్ పుట్టుకతో సైంటిస్ట్ కాదు, కానీ ఆయనలో రీజనింగ్, మనం చెప్పుకున్నాం నాస్తిక చైతన్యంలో ఏముంటుంది? ప్రశ్నించడం, పరిశీలించడం, పరీక్షించడం. ఈ శాస్త్రజ్ఞులందరిలో కూడా. అయితే కొంతమంది దేవుళ్ళు నమ్ముతుంటారు, శాస్త్రం ఎన్ని నమ్ముతారు? వాళ్ళన్న ఈ బానిస ప్రవృత్తి ఉందే, దైవంలో నమ్మకం మనిషిని బానిస ప్రవృత్తి తీసుకుంది, ఆ దేవుళ్ళు నమ్ముతారు. కానీ అదే ఇది అని చేసుకుంటారు. కొంతమేరకు నాసి ప్రవృత్తి ఉంటుంది, కొంతమేరకు ఆశ ప్రవృత్తి ఉంటుంది. కొంతసేపు ఈనాలు పెట్టుకోకుండా ఈ మత గ్రంథాల్లో రాసినవన్నీ తప్పు, ఈ శరీరశాస్త్రం తప్పు, ఇది అంత తప్పు అని చెప్పేసి అక్కడి నుంచి చేశాడంటే పరిశోధన మొదలెట్టాడు. ఆయన ఇంగ్లాండ్లో కొంచెం అక్కడి నుంచి ఇటలీ వెళ్ళాడు. ఇటలీ నుంచి వెళ్ళి తిరిగి రాగానే ఈయన కొంత తెలుసుకున్నాడు. శరీరశాస్త్రం ప్రకారంగా ఇది ఎలా ఉంటుంది, ఎలా ఏదో ఉంటుంది, గుండె ఉంటుంది, ఆ గుండె ఇలా గుండె అందరూ గుండె గురించి, ఈ రక్తనాళాల గురించి, రక్త ప్రసరణ గురించి, రక్తం గురించి సరైన అవగాహన లేదు. ఇటలీలో కొంత అక్కడ వాళ్ళ ప్రొఫెసర్ దగ్గర మెడికల్ కాలేజ్ మెడిసిన్ చేయాడు. ఇటలీలో మెడిసిన్ అక్కడ కొంత చేసి తిరిగి వచ్చి ఆయనకు ఇంకా వదిలిపెట్ల వచ్చి ఇంకా సరి చేసి ఇంకా వైద్యం అక్కడ బ్రిటిష్ ఇంగ్లాండ్ రాజుకి ఆయన ఫిజిషియన్గా నిర్ణయించబడ్డాడు. ఆయనేమో సార్ రీసెర్చ్ చేయి నువ్వు రీసెర్చ్ తెలుసుకో అని ప్రోత్సహించాడు రాజు. చేసి ప్రాక్టీస్ పెట్టుకున్నాడు. ఆయన ప్రాక్టీస్ పెట్టేసి నాకు అందరికీ చెప్పడం పెట్టాడు. ఇది గుండె ఎలా ఉంటుంది, గుండె నుంచి రక్తనాళాలు వస్తాయి, ఆ రక్తనాళాల చివరికి పెరిఫెరల్ ఆర్టరీస్ అని ఉంటాయి, అక్కడ దాంతో వెళ్ళవుతుంది. ఇంకా రక్తం ద్వారా మీరు మనకు అన్నీ అందుతాయి, ఆహారం అందుతుంది, హార్మోన్స్ అందుతాయి, ఆ గాలి అందుతుంది, ఇవన్నీ చెప్పండి. వీడికి ఏదో పిచ్చెక్కింది రాయుడికి అని అందరూ తిట్టారు. శరీరంలో గొట్టాలు ఉన్నాయండి, ఆ గొట్టాలు రక్తం వెళ్ళేంటి, అసలు మీకు రక్తం అంతా పొట్టలో ఉంటుంది బాణలాగా. చివరికి ఆయన దగ్గర ఉండే పేషెంట్ కూడా ఈయన పిచ్చిగా మాట్లాడుతున్నాడు, ఏదో దెయ్యం పట్టింది చెప్పేసి ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. మొత్తం పేషెంట్ అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. అంటే ఈ చెప్పే కొత్త సిద్ధాంతాన్ని అంగీకరించలేకపోయారు. కారణం ఏంటి? వాళ్ళలో దేవుళ్ళో నమ్మకం, మత గ్రంథాల్లో నమ్మకం. ఆస్తికత్వం మనుషులని ఆలోచింపకుండా చేస్తుంది. దానికి గుర్తించాడు విలియం హార్వే. మీరు పోతే పోయింది, నా ప్రాక్టీస్ లేపని పర్వాలేదు అన్నాడు. దానికి ఏం చేయాలంటే చనిపోయిన శవాల్ని కోసి చూశాడు. ఏముంటుంది ఏమిటి? మేకల్ని, గొర్రెల్ని, పక్షుల్ని అనేకల్ని కోసి చేసి అక్కడి నుంచి గుండె అంటే 4 గదులు ఉంటాయి, దాంట్లో గదులు ఉంటాయి. ఒక గదేమో పంప్ చేస్తుంది, దాంట్లో ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే అది వెళుతుంది, తీసుకెళ్తుంది, రక్తాలు వెళ్తాయని మొత్తం చూపించబెట్టాడు. చెప్తే మొట్టమొదటిలో డాక్టర్లు వైద్యులు ఒప్పుకోలేని, డాక్టర్లు ఒప్పుకోలే. ఏం చెప్తావు నువ్వు అంతా నువ్వు అర్థం లేకుండా. ఆ ప్రాచీన వైద్యకారులు ఉంటారే వాళ్ళు మా వైద్య గ్రంథాలు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు, మా వైద్య గ్రంథాలు ఉన్న దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు కనుక నువ్వు అతన్ని నువ్వు మత వ్యతిరేకవి, దైవ వ్యతిరేకవి అన్నారు. చూడు, ఎవరైనా ఒక విషయాన్ని సత్యం చెప్తుంటే సత్యం చెప్పేవాళ్ళని దైవ వ్యతిరేకులు అన్నారు, మత వ్యతిరేక అన్నారు, దుర్మార్గుడు అన్నారు. అందుకే బ్రూనోని సూర్యుడు నక్షత్రమే అన్నందుకు బ్రూనో సజీవంగా దానం చేశారు రోమ్లో. గెలీలియో సూర్యుల నక్షత్ర సృష్టిలో వేలాది లక్షాది ఉన్నాయి, ఇదంతా సౌరకుటుంబం లాంటి ఎన్నో లక్షల కోట్లు ఉన్నాయి అనే చెప్తే గెలీలియో యావజ్జు క్యారెక్టర్ చేశారు సత్యం చెప్పినందుకు. ఇప్పుడు ఈయన కూడా ఆరగానే మతవేదలందరూ డాక్టర్లు అయిన వాళ్ళు ఇంకా ఆస్తిక ప్రవృత్తి ఉంది కదా, డాక్టర్లు అయిన మాత్రం ఆస్తిక ఇప్పుడు మనం చూస్తున్నాం.
ఎంతో డాక్టర్ మెడిసిన్ అవుతారు, చివరికి ఈయన జబ్బు వస్తే వెళ్ళి బాబా దగ్గరికి నమస్కారం పెట్టి గాళ్ళకి దండాలు పెడతారు. వాట్ ది నాన్ సెన్స్. అంటే వాళ్ళు చదివే చదువుకి దీనికి సంబంధం లేకుండా ఉంటుంది. అది ఇప్పటికీ ఈ రోజున మనకు అలాగే ఉంది. ఇప్పటికీ ఆస్తిక ప్రవృత్తి ఆ మనిషిని మార్చకుండా చేస్తుంది. అలాగైనా సరే పట్టించుకోకుండా ఆయన చేసుకెళ్ళి అక్కడి నుంచి ఒక మాకు మెడికల్ కాన్ఫరెన్స్లో ఆయన కొత్త దీన్ని బ్లడ్ సర్క్యులేషన్ గురించి చెబితే అసలు అందరూ అక్కడ లేచి వెళ్ళిపోయారు. పిచ్చివాగుడు అని వెళ్ళిపోయారు. నేను చెప్పేది కరెక్ట్, పిచ్చివాగుడని వెళ్ళిపోయారు అనమాట. ఆయన దాని పుస్తకాలు కూడా రాశాడు. అది ఎంతదంటే అంతవరకు ఏం నమ్మేవాళ్ళంటే గుండె ఎందుకు గాలి ఎందుకు పిలుస్తున్నాం అంటే గుండె బాగా వేడెక్కిపోతుంది, అందుకే దానికోసమని ఈ గాలి పూసుకుంటుంది, అంత చల్లబడుతున్నారు. అదే కాదు, గుండె వేడి. అసలు గుండె ఎందుకు వేడెక్కాలి శరీరంలో? అవసరమేంటి శరీరంలో? ఇంజిన్ మోటార్ ఇంజిన్లాగా వేడెక్కుతుందా? ఏం కాదు. మనం గాలి పిలిచేది శరీరానికి ఆక్సిజన్ కావాలి, కణకణానికి ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ కోసము గుండె కొట్టుకుంటుంది. అసలు అందరూ వైద్య శాస్త్రం కూడా నమ్ముతారు గాలి అంటే అప్పుడు వైద్యం ఇంత పెరగలే కదా. అంచేత గుండె మన గాలి పిలిచేది దేనికంటే గుండె చల్లారడానికి. అంతే ఈ రకంగానే మొత్తం సిద్ధాంతాలు ఉన్నాయి. అప్పుడు వైద్యం మొట్టమొదటి డాక్టర్లు కూడా తర్వాత ఈయన అంతా రీసెర్చ్ చేసి ఆయన చెప్పాను కదా అనేక పశువుల మీద మనుషుల మీద అవన్నీ చేసి ఆయన పుస్తకం రాశాడు. ఆ పుస్తకాన్ని కూడా ప్రింట్ చేశాడు. అంతా ప్రింట్ చేసే చివరికి ఆయన లాస్ట్కి మాత్రం ఇంకా తప్పదు, ఎంత బాగు చేస్తే అతన్ని రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ దానికి ప్రెసిడెంట్ కూడా చేస్తారు. ఎవరినైతే నువ్వు పిచ్చివాడు అవుతున్నారో నేను అంగీకరిస్తున్నారో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ వాళ్ళు మా ప్రెసిడెంట్ అని కోరారు. అయితే ఆయనకు అనారోగ్యం అయిపోయాను, న్యాయాన్ని చేయలేకపోతున్నాను అనుకో. చివరికి అందరూ ఆయన చెప్పింది కరెక్ట్ అని. విలియం హార్వే ఏం చేశాడు? మన గుండె అనేది ఎలా ఉంటుంది, గుండె పని ఏమిటి, మన గాలి పిలిస్తే గాలి ఎలా ఉంటుంది, ఆ గాలి ఏ రంగా శరీరంలో కణకణానికి వెళుతుంది, వీటన్నిటి గురించి కూలంకుషంగా దాన్ని ప్రజెంట్ చేశాడు. అంచేత ఈ సైన్స్ ముందుకు వెళ్ళాలంటే పెద్ద అవరోధం ఏంటి? ఆస్తికత్వం. పెద్ద అవరోధం ఏంటి? మత గ్రంథాలు. పెద్ద అవరోధం ఏంటి? మత ప్రవక్తలు. పెద్ద అవరోధం ఏంటంటే ఆస్తిక ప్రవృత్తి. వాళ్ళు యాక్సెప్ట్ చేయరు మార్పుని, కొత్తని యాక్సెప్ట్ చేయరు, సత్యాన్ని యాక్సెప్ట్ చేయరు. ఆస్తికత్వం ఎప్పుడు కూడా సత్యాన్ని యాక్సెప్ట్ చేయరు. అబద్ధాల్ని, కల్పనల్ని వాటిని యాక్సెప్ట్ చేస్తుంది. విలియం హార్వే వాటిని తట్టుకుని తన పైకి వచ్చి చివరికి అది లాస్ట్గా ఆయన 1657లో ఆయన మరణించాడు. కానీ ఆయన పడ్డ కష్టం ఆయన ఎంతమందికి మెప్పించాల్సి వచ్చింది చేసి. అంటే ఈరోజు మనం తేలిగ్గా గుండెలో కొట్టుకుంటే గుండెకి 4 గదులు ఉంటారు, రక్తం దాంట్లో అయ్యేటా ఉంటుంది, అది ఉంటుంది, ఇవన్నీ చెప్పేసి రక్తనాళాలు వాడి పేర్లు గీర్లు అన్నీ మొత్తం చెప్పి ఎక్కడికి వెళుతుందో, రక్తకణాలు ఎంత ఉంటుంది, ఆక్సిజన్ ఎలా క్యారీ చేస్తుంది, హిమోగ్లోబిన్ ఏంటి, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. కానీ ఇది రావడానికి వెనకబడ్డ శ్రమ, కృషి, అది వాడు పడ్డది మనకు గుర్తు. అందుకనే ప్రతి ఒక్కడు తెలుసుకోవాలి. దీనికి కారణం ఏంటి? నాస్తిక చైతన్యం. మనుషుల్లో 2 రకాలు ఉన్నాయి, బానిస ప్రవృత్తి, స్వేచ్ఛా ప్రవృత్తి. ఆ స్వేచ్ఛా ప్రవృత్తి సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఆ రకం దాంట్లో విలియం హార్వే ది గ్రేట్ సైంటిస్ట్. అథీస్ట్ బులెటిన్లో చిన్న విరామం. భారతీయ తత్వశాస్త్రం మిగతా దేశాల్లో అభివృద్ధి చెందినటువంటి తత్వశాస్త్రాల కన్నా ఎలా భిన్నమైంది? అసలు భారతీయ తత్వశాస్త్రం ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది? ప్రపంచవ్యాప్తంగా చాలా నాగరికతల్లో తాత్విక సాంప్రదాయాలు మొదలయ్యాయి. గ్రీకు తత్వశాస్త్రము, చైనా, భారతదేశము, ఈజిప్టు ఇటువంటి చోట్ల తాత్విక సాంప్రదాయాలు మొదలయ్యాయి. వేదాలు, 4 వేదాలని, అందులో
ప్రతి వేదంలోనూ కూడా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదంలో ప్రతి వేదంలో కూడా ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 4 భాగాలు ఉంటాయి. సంహిత, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, అలాగే ఉపనిషత్తులో ఉంటాయని తెలుసుకున్నాము. ఈ ఆర్యుల యొక్క సంస్కృతిలో మొట్టమొదట చనిపోయినటువంటి వ్యక్తి ఎవరంటే యముడు. మనకి మరణం తర్వాత ఎక్కడికి వెళ్తాం అనేది ఒక ప్రశ్న, మరణం తర్వాత మనలో ఏ భాగం వెళుతుంది అక్కడికి అనేది ఇంకో ప్రశ్న. అథీస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, భారత ప్రభుత్వ ఆదేశాలతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ భారతదేశంలోని విశ్వవిద్యాలయాల్లో ఆవు ప్రాముఖ్యత గురించి తెలిసేలా విద్యాంశాలని తయారు చేయాలని, రీసెర్చ్ని ప్రోత్సహించాలని పేర్కొందంటారు. ఇందులో నిజ నిజాలంతా? సుదీప్తి, ఆవు చాలా పవిత్రమైనది అని ఒక ఇంప్రెషన్ ఇస్తున్నాను. ఆవు పూజింపదగ్గది అని ఒక ఇంప్రెషన్. ఓకే, వాళ్ళు ఏంటంటే పూర్వకాలం అనుకునే వాళ్ళు, ఎందుకు ఆవు వల్ల ఎద్దులు వస్తాయి, ఎద్దులు వ్యవసాయానికి కావాలి, అది ఆవు జాగ్రత్తగా చూసుకోవాలి, దాన్ని చక్కగా పేషెన్స్ పోషించాలి, దాన్ని ఎంతో ఇదిగా చూసుకోవాలి. ఆ రోజు నమ్మకం ఏంటి, దేవతల్ని ఎలా పూజిస్తాం ఆరోగ్యంగా చేసుకోవాలి, అంటే దాన్ని జాగ్రత్త చూసుకోవాలి మొట్టమొదటిలో ఉంటుంది. చివరికి ఇంకా ఎంతవరకు వచ్చిన మలమూత్రాలను కూడా పవిత్రమైన భావం చేసి ఆవు మూత్రం తాగితే మోక్షమే వచ్చేసిన లెవెల్లో మన బిల్డ్ వచ్చారు. ఓకే, ఆవుని చక్కగా కాపాడుకో, అది ఆ జంతువు వల్ల మనకి చాలా ఇది ఉంది. ఎందుకంటే ఎద్దులు వస్తాయి, ఎద్దుల వల్ల వ్యవసాయం వస్తుంది, వ్యవసాయం తిండి వస్తే అందరూ మనందరూ మన సంక్షేమం చక్కగా ఉంటుంది, సుశిక్షితంగా ఉంటుంది అని మనం అనుకోదు. అందరూ ఓకే. కానీ పవిత్రతలు ఇవన్నీ ఉంటే దాన్ని పోయి ఎంత వెర్రితల్లేసిందంటే ఆవు మూత్రము తాగండి, చివరికి ఆవు పేడ తినమని వెళ్ళిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆవు పేడ కోసం వచ్చేసింది. ఇది వింటే ఈ శాస్త్రాలు వింటే ఎంత హాస్యాస్పదంగా ఉంటాయంటే అంతేగా. నిజంగా ఆస్తికత్వంలో అసలు చాలా మూర్ఖత్వం, మూఢత్వం అని ఉండి ఆ మనిషిని యొక్క బ్రెయిన్ని మెదడుని ఎంత పాడు చేయాలో అంత పాడు చేస్తుంది ఆస్తిక భావాలు. చదువుకున్న వాళ్ళని, పెద్ద పొజిషన్లు ఉన్న వాళ్ళని కూడా ఎలా చేస్తుంది ఆస్తికత్వం, మనిషిని ఆలోచింపకుండా చేస్తుంది. అంత ఘోరమైంది. అదే ఇప్పుడు మేము తెలుసుకోవాల్సిందండి. నేను మాతో ఒకటి చెప్తాను, చెప్పే ముందు ఒకటే, ఆవు పేడ ఎంత పవిత్రమైనది అన్నట్లయితే, ఆవు పేడ చాలా అమోఘమైనది అన్నట్లయితే, అంతకంటే మనిషి యొక్క మలం మరింత గొప్పదని చెబుతాను. ఆవు గడ్డే తింటుంది, ఏ తింది మనిషి గడ్డి తినపోయిన గడ్డి అలాగే మామూలుగా ఉండే ఇవన్నీ తోటకూర, బచ్చల కూర, ఇవి కూడా గడ్డిలాంటి, గడ్డిలో మంచి శ్రేష్టమైన గడ్డిలాంటి. అలాగే కాయలు, కూరగాయలు, బీరకాయ, పొట్టకాయ, సొరకాయ, జామకాయ, ఇంకా అన్నీ ఏం కాయలు కదా, అన్నీ కూరగాయలు తింటాం కదా, అన్నీ చాలా మంచివే కదా. ఆవు ఎన్ని తినదు కదా, పెట్టరు కదా ఆవుకి. ఇంకా నాన్ వెజ్ కూడా తింటారు, ఇంకోటి తింటారు. అంటే ఇవన్నీ చాలా పిలుచుకోగా చివర వాటికి సంబంధించి పిప్పి బయటకు పేడ, ఆవు పేడనే అదే పిప్పి, ఆ తీసిన గడ్డిలోని పిప్పి ఆవు పేడ. మనిషి మలం కూడా మరి ఇవన్నీ దీని యొక్క విసర్జన శరీరానికి పనికిరానివే మనిస్తున్నాం అంతే. మరి అలాంటి ఆవు పేడకి ఎందుకు వెళ్ళి మనిషి మలానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇప్పుడు చూస్తున్నాం కదా. ఈ మనిషి యొక్క మలాన్ని తీసుకెళ్ళిపోయి అంతా కూడా వేస్తున్నారు కదా, పొలాలు పెంచుతున్నారు, ఎరువు కింద వేస్తున్నారు, మనిషి మలాన్ని ఎరువు కింద వాడుతున్నారు. మూత్రాన్ని కూడా ఎరువుగా వాడే స్థితి ఉంది, యూరియాలాగా పనిచేస్తుంది. అలాంటి ఆవు దానికి ఎందుకు వాళ్ళు మనుషులందరి దానికి ఇచ్చి చాలా గొప్పదని చెప్పి దానికి ఆవుని ఎందుకు, ఆవేటి అప్పుడైతే మేకలు, గొర్రెలు, పందులు అన్నిటినీ చూస్తారు, వాటి మలం కూడా గేటే. ఎందుకు చెప్పుడు, గాడిదలు, గుర్రాలు, వాటి మలం కూడా గ్రేటే, వాడు ఉత్స కూడా గ్రేటే. మనం ఒక దాన్ని ఒక దేవత కింద పెట్టేసేసి అట్టకెట్టుకల్లా ఓకే, మామూలు జనం అనుకున్నారు, ఆలోచన లేక అలా అయ్యారు, విజ్ఞానం లేక అలా అయ్యారు, ప్రశ్నించే గుణం లేక అయ్యారు, పరిశీలించే గుణం లేక అయ్యారు, పరీక్షించే గుణం లేక అయ్యారు. చదువుకున్న వాళ్ళకి ఏమైపోయింది, బాగా చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు అనే వాళ్ళు ఎందుకు ఏమిటైపోయింది? ఇక్కడ వస్తుంది మనకింత ఎంత భారతదేశంలో ఈనాడు మనం ఎంతో శాస్త్రపరంగా, వైజ్ఞానికంగా, సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన మన భారతదేశంలో కూడా ఎప్పటికీ పనికిరాని భావాలు, దానికేమో ప్రభుత్వాలు వంత పలకడం. దాంతో ఇంకా విచిత్రం అంటే మనం విశ్వవిద్యాలయాలు అంటే ఏంటి, దేనికి కేంద్రాలు? విశ్వవిద్యాలయాలు విజ్ఞానానికి కేంద్రాలు, విజ్ఞానానికి, మేధస్సుకి ఏమిటి ఇదేంటి అని తెలిసేదానికి విజ్ఞాన కేంద్రాలు
మన విశ్వవిద్యాలయాలు. ఈ విశ్వవిద్యాలయం అంటే కేవలం భారతదేశానికి కాదు, ప్రపంచానంతరికీ జ్ఞానం ఇవ్వాల్సిన కేంద్రాలు. అక్కడ జ్ఞానం మనం తీసుకున్నాం, మన జ్ఞానం వాళ్ళకి ఇస్తాం. అలాంటి దాంట్లో వీటికి ఫండ్స్ ఇచ్చి ఈ విశ్వవిద్యాలయాల్లో మన విద్యను పెంచి, విద్యా విధానం పెంచి, విజ్ఞానాన్ని పెంచి, అన్ని మేథడ్స్ని పెంచి మనిషి చక్కగా తయారు చేసే ఆ యూనివర్సిటీ గ్రాంట్ కమిషను, యూనివర్సిటీ కాన్స్టిట్యూషన్ దేని డబ్బులు ఇస్తుందో తెలుసా ఇచ్చేది? ఆవు పేడ. అది కూడా ఇది స్వదేశీ ఆవు పేడ. స్వదేశీ ఆవు పేడ మీద విశ్వవిద్యాలయాల్లోనూ అలా విశ్వవిద్యాలయాలకు సంబంధించిన అనుబంధ కళాశాలల్లోనూ ఆవు పేడ గురించి ఒక రకమైన సిలబస్ పెట్టాలి. ఆ సిలబస్ పెడితే ఊరికే కాకుండా పరీక్షలు పెట్టాలి, పరీక్ష సర్టిఫికెట్లు ఇవ్వాలి. వీడు ఆవు పేడ అనే దాని గురించి చేసి దేంట్లో వాడికి పరీక్ష వేసాడు? ఆవు పేడలో. అందులో ఏ ఆవు పేడ? స్వదేశీ ఆవు పేడ. అది ఒంగోలు ఆవు పేడ వచ్చు, లేదా ఇంకో ఊరు పేడ. స్వదేశీ ఆవు పేడ, మళ్ళీ ఇంకో విదేశాల ఆవు పేడ కాదమ్మా, స్వదేశీ ఆవు పేడల ద్వారా ఇది దాని మీద పరిశోధన చేయమని గ్రాంట్స్ ఇస్తామని ప్రతి కళాశాలలో కూడా ఆవు పేడ తరగతులు పెంచి 6 నెలల కోర్సు పెట్టి ఏం వేసారు, పిడకలు తింటారో, ఏం తినిపిస్తారో, ఏం చేస్తారో ఆ గొప్పతనం చేసి సిలబస్ కొడితే మీరు చేసే సిలబస్లో ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏం చెప్పింది? అది ఎంతంటే ఆపేది భారత్ రష్యాలోని అణుకేంద్రాల్లో అక్కడ రేడియేషన్ ఉంటుంది కనుక ఆ రేడియేషన్ యొక్క దుష్ప్రభావం లేకుండా ఆ రేడియేషన్ యొక్క దుష్ప్రభావం నివారించేందుకు రక్షణగా ఆవు పేడని వినియోగిస్తున్నారని చెప్పండి. ఎవరు తెలియని విషయం ఇది. భారతదేశంలో అంటే అణుకేంద్రంలో రష్యాని కూడా కలిపాడు, రష్యా కేంద్రాలు కూడా కలుగుతాయి. అంచేది విషయాన్ని సిలబస్ వదిలేస్తుంది. అంటే మూఢత్వాన్ని, మౌఢ్యాన్ని, అజ్ఞానాన్ని ఎలా ప్రోత్బలం చేస్తున్నాయో దీని వెనకాల రాజకీయ నాయకులు, దీని వెనకాల ప్రభుత్వాలు, దీని వెనకాల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషను, ఎక్కడికి పోతున్నాం మనం? కోర్సు 6 నెలలు కోర్సు పెట్టాలట, దానికేమో అంత సిలబస్ తయారు చేయాలట. అలాగే భోపాల్ గ్యాస్ సిలిండర్ రావడం చనిపోయారు గోపాల్. ఆ భోపాల్ గ్యాస్ కొంత బతికారట. ఆ బతికిన వాళ్ళు ఉన్నారే వాళ్ళు చెప్పారట ఆవు పెడతారే మీరు రక్షింపడ్డం అని చెప్పారట. అక్కడ ఆ ఇంట్లో ఆవు ఉంటే అది పేడేస్తే ఆ పేడట వాళ్ళని రక్షించిన, అది కూడా సిలబస్ పెట్టున్నారు. ఈ సిలబస్ అమ్మ భోపాల్లో గ్యాస్ లీక్ వస్తే ఆవు పేడ దాని అంతటిని ఆ వాయు కాలుష్యాన్ని నివారించినట. ఇంకా అయిపోయింది అక్కడ. ఈ రోజున భూకంపాలు వస్తున్నాయి. ఈ భూకంపాలు వస్తుంటే ఈ భూకంపాలు కారణం ఏంటంటే గోవధట. గోవును చంపడం వల్ల భూకంపాలు వస్తాయి. ఫిజిక్స్ వాళ్ళు లేదా జియోగ్రఫీ వీళ్ళందరూ ఏం చేస్తారు చూడాలి. మరి భూకంపాలకు సంబంధించి భూకంపాలకి రావడం, గోవులు వధించడం. ఎక్కడ ఇప్పుడు బీసీలో ఉన్నాం, బీసీలు కూడా భావాలు లేవు అన్న ఉద్దేశం. గోవులు వధించడం వల్ల భూకంపాలు వచ్చాయి. అది ఎక్కడ చెప్పారు? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ విశ్వవిద్యాలయాలకు ఇచ్చిన ఆర్డరు, ప్రభుత్వాలు ఇచ్చిన ఆర్డరు సిలబస్ పెట్టాలి. అలాగే ఇంకా ఆవులు ఉంటే మళ్ళీ ఆవుల్లో మన స్వదేశీ ఆవే గొప్పదమ్మా. అంచేత ఈ స్వదేశీ ఆ జెర్సీ ఆవు ఉందే ఆవుట పాలు ఎక్కువ వచ్చు కానీ అది నాణ్యమైనది కావచ్చు కానీ మన స్వదేశీ ఆవు తక్కువ పాలు ఇచ్చినా అది చాలా నాణ్యమైనదట, మహత్వం కలిగిందట. ఎందుకంటే ఈ స్వదేశీ ఆవుల్లో బంగారపు అణువులు ఉంటాయంట. అందువల్లే స్వదేశీ ఆవు యొక్క పాలు పసుపు రంగులో ఉంటాయట, బంగారం ఉంది కనుక. జెర్సీ పాలు ఇచ్చిన జెర్సీ పాగట, జెర్సీ ఆవు ఉంటుంది అది చాలా బద్ధకంగా ఉంటుందంట. మన ఆవు మంచి యాక్టివ్గా ఉంటుందంట. కారణం అంటే దాంట్లో ఎక్కడ లేని బంగారం ఉంది పాలలో. వాటి స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ తీసుకున్నాను. ఏమన్నారు మన విద్యావేత్తల్ని? ముక్కు మీద వేలేసుకున్నారు విశ్వవిద్యాలయంలో అయిపోయిన ప్రొఫెసర్స్. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చేయమని చెప్పారు, ప్రభుత్వం ఆదేశం. అంచేత ఇంత ప్రభుత్వాన్ని వెనకకి తీసుకెళ్ళడం దీనికేంటే రోగం దీనికి జాతీయవాదం ఒకటండి. జాతీయవాదం అంటే భారతీయులంతా ఒకటే, ఏ మతం అయినా అందరూ సమానులే, అందరూ సహోదరులే, అది జాతీయవాదం.
మనతో అదే చదువుకున్నాం అసలు. భారతీయులు అందరూ సహోదరులు, అందరూ తోబుట్టు లాంటి వాళ్ళు అని మనం చదువుకున్నాం, అందరం అలాగే చదువుకున్నాం. ఇప్పుడు జాతీయవాదం పేరిట ఈ రకం విభేదాలు సృష్టించి జాతీయవాదమా? మత కల్లోలాలు వస్తాయి, దీనివల్ల మత దేశాలు వస్తాయి. మీ ఆవు గొప్పదైతే మా పంది గొప్పది అంటాడు ఒకడు. ఏ చంపుకోండి, నీ ఆవుని చంపారేస్తానయా, నా పంది మాంసం తిను, నీ మావుని బతకను. ఏం అక్కడ మాంసం నుంచి ఏమన్నారుగా, ఆవు దీని గురించి పేడ గురించి ఆవు పేడ మీద చేయమన్నారు. ఇది ఏంటిది? ఆవు శాస్త్రము, ఆవు పేడ మీద శాస్త్రం అంట. స్వదేశీ ఆవు పేడ శాస్త్రం తెలుసా? ఇది స్వదేశీ ఆవు పేడ శాస్త్రం ఎంత గొప్ప ఉంది చూసావా? ఏమిటి అసలు ఈ రకమైన మన ఆలోచన ఎక్కడ ఉంటున్నాం? ప్రభుత్వాలు స్వదేశీ అంటే అనొచ్చు, స్వదేశీ అని చెప్పుకోవచ్చు. నువ్వు ఇక్కడ బస్సులో వాడుకో, ఇక్కడ బట్టలు వేసి కట్టుకో, ఇక్కడ కూరగాయలు తిను, ఏ వస్తువు దిగుమతి చేసుకోకు, అది స్వదేశీ జాతీయవాదం అంటే అది చేసుకోవచ్చు. గాంధీ గారు ఉండగా అలా చెప్పారు. ఇప్పుడా వాట్ దిస్ స్వదేశీ ఆవు పేడ మీద శాస్త్రం, ఆ గొప్పదన్నం, అభూత కల్పనలు, ఆస్తికత్వం అంతా అభూత కల్పనలే. అభూత కల్పనలాగానే ఇది కూడా పెట్టారు. ఇంకా ఆశ్చర్యపోతావు. ఇది ఇలా ఉంటే, స్వదేశీ ఆవు పేడ శాస్త్రం గురించి ఇలా ఉంటే, భూత వైద్యం చేయొచ్చు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో భూత వైద్యము, ఆ భూత చికిత్స, భూతాలను ఎలా వదిలించాలి, అసలు వింటే అసలు నిజమా అనిపిస్తుంది. నిజమే ఆ శాస్త్రం. మీకు ఆయుర్వేద దేవుళ్ళందరూ కూడా చెప్పాలట, మామూలందరూ చెప్పాలట భూత వైద్యం గురించి. డాక్టర్లకి ముఖ్యంగా ఆయుర్వేద డాక్టర్లందరికీ చెప్పాలి. ఎందుకంటే ఆయుర్వేదం అంతా పాత భావాలతో ఉంటారు కదా. ఒకటే నేను అడుగుతాను, మన ఓకే సైన్స్, ఏ సైన్స్ ప్రగతి కోసం ఎవరైనా ప్రోత్సహించాల్సిన చేస్తారు. ఒక ఆయుర్వేదం ఉంది, లేదా యునాని ఉంది, సిద్ధం ఉంది, డబ్బులు వాళ్ళకి ఆ శాస్త్రం పెంచు, మోడర్నైజ్ చేయి. అంతేగాని ఇంకా పాత భావాలే, పాత విధానాలే, పాత చికిత్స. పక్కేమో గుండె పెట్టి తీసుకెళ్తున్నాం, కిడ్నీలు మార్చేస్తున్నాం, మానవ జీవితాన్ని ఎంతో ఆరోగ్యంగా మారుస్తున్నాం. ఎప్పుడో ఆ కషాయాలు వాటి చెప్తుండే వాటి గురించి ఎంతో మారిపోయింది ఆ లెవెల్ నుంచి. ఆ మూలికలు కషాయాలు వీటి మీద చేసి ఇంకా మనిషిని ఆరోగ్యం నుంచి అక్కడ దాంట్లోనేమో ఈ భూత శక్తులు ఇవన్నీ ఉంటాయి, అభుశక్తులు ఉంటాయి, అతి శక్తులు ఉంటాయని చెప్పేసి ఈ దీంట్లో నువ్వు చేస్తున్నావు అంటే మన ఆలోచనతో ఎలా ఉంది? అది కరెక్ట్. సైన్స్ వాటికి ప్రోత్సహించి వాడు కూడా మోడర్నైజ్ చేయి, ప్రతి మోడర్నైజ్ ప్రగతిని ప్రధానం నడిపించి వాటిని కూడా జనాలు ఉపయోగపడి చేయొచ్చు సైన్స్ని. అదే భూత వైద్యం అట. భూత వైద్యం ఈ భూతాలు ఎలా పడతాయి, వాటిని ఎలా వదిలించాలి. సైన్స్ 6 నెలల కోర్సు అమ్మా, 6 నెలల కోర్సు హిందూ యూనివర్సిటీలో. బెనారస్ యూనివర్సిటీ పెద్ద యూనివర్సిటీ, వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీ. ఇప్పుడు మనం తల ఎత్తుకోగలమా? మనం వెళ్ళి ఇంగ్లాండ్లో, అమెరికాలో, ఆస్ట్రేలియా చూస్తే మా దగ్గర భూత వైద్యం శాస్త్రం కూడా ఉందండి. మనుషులు గ్రేట్గా చెప్తే మన పిచ్చోళ్ళగా చూస్తారు, బుద్ధి లేని వాళ్ళు చూస్తారు, మతి లేని వాళ్ళు చూస్తారు. బెనారస్ యూనివర్సిటీ నుంచి చక్కగా చదువుకుని పైకి వెళితే వాళ్ళందరినీ ఏంటా మీ దాంట్లో భూత వైద్యం చేస్తారంటే ఆవు పేడ శాస్త్రం గురించి చదివితే స్వదేశీ ఆవు పేడ శాస్త్రం గురించి చదువుకొచ్చారా అని అడుగుతారు వీళ్ళు. ఎంత పన్ని ఇవా నమ్మకాలు, ఇంత మూఢనమ్మకాలు. ఈ మూఢనమ్మకాలను ఖండించాల్సిందే. ఈ భూత వైద్యం గురించి బెనారస్లో పెట్టని, లేదా దేశంలో న్యూసిలాండ్లో స్వదేశీ ఆవుపేడ శాస్త్రం గురించి చెప్పని, ఇవన్నీ ఖండించాల్సిందే. ఎక్కడెక్కడ ఇప్పుడు ఏం విజయపూర్ జరగదు. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. యూనివర్సిటీలో పెడితే అక్కడ విద్యార్థులు ఎదురు తిరుగుతారు. పిచ్చోళ్ళు, వీళ్ళందరూ పిచ్చోళ్ళు. ఈ మత భావాలు బురకెక్కిపోయి మన మతం మనది అన్న భావం ఇవన్నీ పనికిరాని చెత్త అంత నెత్తిన పెడుతున్నారు. రుద్దుదాం అనుకుంటున్నారు మనుషుల మీద. అది జరిగేది కాదు, జరగదు. డాక్టర్ గారు, ఫిబ్రవరి 28న సైన్స్ డే సందర్భంగా విజయవాడ నాస్తిక కేంద్రంలో గోరా సైన్స్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ సైన్స్ కార్యక్రమ వివరాలను చెప్పండి. సుదీప్తి, మా నాస్తిక కేంద్రంలో గోరా సైన్స్ సెంటర్ ఉంది. ఈ గోరా సైన్స్ సెంటర్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఎన్నో సైన్స్ విషయాలు చెప్తాం. 60 సంవత్సరాల నుంచి
గోరా సైన్స్ సెంటర్ ఆధ్వర్యంలో సైన్స్ ఎగ్జిబిషన్ ఏటా అనిపిస్తున్నాం. 50,000 తక్కువ కాకుండా ప్రేక్షకులు వచ్చి సైన్స్ ఎగ్జిబిషన్ చూస్తున్నారు. అలాగే దీని తరపున అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇదేనే కాదు, మూఢనమ్మకాలు చేస్తున్నాము, గ్రహణాలు పెడుతున్నాము, ఎంతో ఇది జనాలు పాపులర్ అయిపోయింది. అలాగే పర్మనెంట్ సైన్స్ ఎగ్జిబిషన్ కూడా ఉంది. ఇది కాకుండా గోరా సైన్స్ సెంటర్లోనే సైన్స్ మ్యూజియం అని ఒకటి పెట్టాం. మ్యూజియం అంటే పాతవన్నీ వస్తాయి కదా, సైన్స్ పాతగా విషయం. ఇప్పుడు లేటెస్ట్ సైన్స్ అంటే ఈ మ్యూజియంలో ఫాసిల్స్, అసలు ఫాసిల్స్ అంటే సేవన్నీ అవి ఎలా వస్తాయి, ఎలా ఏర్పడతాయి ఫాసిల్స్ లాంటివి. అలాగే పరిణామ సిద్ధాంతం గురించి, అలాగేమో న్యూటన్ సైన్స్ సంబంధించిన ప్రయోగాలు అన్నీ కూడా దేని మీద ఈ సైన్స్ అభివృద్ధి సాధించింది, ఏ ప్రిన్సిపల్స్, బేసిక్ ప్రిన్సిపల్స్ అవి ఎలా పనిచేస్తాయంటే తెలుసుకోవడానికి. అది ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ కావచ్చు, న్యూటన్ ప్రిన్సిపల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఐన్స్టీన్ ప్రిన్సిపల్ కావచ్చు. ఈ ద్వారా మనం ముందుకు సైన్స్ ముందుకు వెళ్ళింది ఈ ప్రిన్సిపల్స్ మీద. ఇప్పుడు రాకెట్ మనం దూసుకుంటూ దీనిలో వెళ్ళిపోతుంది, గగనంలో వెళ్ళిపోతుంటే న్యూటన్ సైన్స్ ప్రిన్సిపల్ దానికి ఎలా ఉంటుంది. అలా భూమి ఆకర్షణ శక్తి గురించి ఇవన్నీ కూడా తెలుసు. ఇవన్నింటి గురించి మనం ముందు తెలుసుకుంటే అసలు ఇప్పుడు జరుగుతుంది సైన్స్ ప్రోగ్రెస్ మనం ఊహించినంతగా సైన్స్ పెరిగింది. వీటన్నిటికి మూలం ఏమిటి, ఆ సాక్షులు ఏమిటి, ఆ శాస్త్రజ్ఞుల యొక్క ఫోటోలు, వాళ్ళకి కనిపించిన విషయాలు అన్నీ కూడా మన సైన్స్ మ్యూజియంలో ఉన్నాయి. చాలా చక్కగా ఎక్కడ చూడగా అంత పెర్ఫెక్ట్గా మొత్తం దీంట్లో ఉన్నాయి. నిన్న మన జరిగినటువంటి సైన్స్ డే సందర్భంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 8 సైన్స్ డేగా మనం గురించి చేస్తుంటాం. మొత్తం ఇండియా మొత్తం సైన్స్ డేగా చేస్తాం. దాని సందర్భంలో ప్రతి సంవత్సరం మన కార్యక్రమం. ఈసారి కార్యక్రమంలో విద్యార్థులందరికీ ఎస్సే రైటింగ్స్, తర్వాత డ్రాయింగ్ కాంపిటీషన్స్ అని పెట్టాము. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ దానికి సంబంధించి దీంట్లో మెయిన్గా ఏంటంటే సైన్స్ మోడ్స్ లైఫ్. సైన్స్ అనేది మన జీవితాన్ని ముందుకు తీసుకెడుతుంది, మార్చివేస్తుంది, జీవితాన్ని మంచిగా మార్చేస్తుంది. సైన్స్ అనేది జీవితాన్ని చాలా మంచిగా మార్చేస్తుంది అన్న భావం. సైన్స్ మోడ్స్ లైఫ్ అదే ఎస్ఏ కాంపిటీషన్, అలాగే డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టాం. ఆ సందర్భంలో ఇక్కడ మీటింగ్ కూడా జరిగింది. ఈ విశేషాలు కూడా మనం చెప్పుకోవాలి. మనం గోరా సైన్స్ సందర్భంలో సైన్స్ డే సందర్భంలో మొదటికి ఇనాగ్రేట్ చేసినటువంటి సైన్స్ మ్యూజియం గురించి గోరా సైన్స్ సెంటర్ డైరెక్టర్ నియంత గారు దాని గురించి దాంట్లో ఏమున్నాయంటే వివరాలు తెలియజేస్తారు. హిస్టరీ ఆఫ్ సైన్స్ అన్నది మన ఊహ వచ్చినప్పటి నుంచి చాలా వరకు మన పూర్వీకులు చేశారు. అందుకని మనం చూసినట్టయితే 4,000 సంవత్సరాల నుంచి అంటే 400 సంవత్సరాల్లోనే ఎక్కువగా డెవలప్ అయింది. అప్పుడు రోజుల్లో ఇలా కూర్చుని దీనిలో స్టార్స్నన్నీ అబ్జర్వ్ చేస్తుండేవారు, వచ్చేదాన్ని ఇలా రికార్డ్ చేసేవారు. ఇలాగ దీనిలో వాళ్ళు స్టోన్ మీద రాశారు, రికార్డ్ చేసి పెట్టారు అన్నమాట రకరకాలుగా. అలాగే ప్రతి నేలలను చుట్టూ తిరగడానికని చెప్పి ఈ రకంగా తిరిగి వచ్చారు. దాని తర్వాత ఇనుము ఇలాంటివి తయారు చేయడానికి వాళ్ళకి దొరికిన ఇనపరాళ్ళని వాటిని కూడా ఇలాగ మనకి కరిగించడానికి ఇలా ఉపయోగిస్తూ ఉండేవారు. అలాగే ఏదైనా వాళ్ళకి తెలిసినప్పుడు ఏంటంటే పూర్వం రోజుల్లో వేడి, హాట్ అండ్ కోల్డ్, మాయిస్ట్ అండ్ డ్రై, అంటే మనకి ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం ఎలా చెప్తున్నామో వాళ్ళకి తెలిసింది కూడా ఏంటంటే హాట్. అందుకని ఎయిర్, ఫైర్, దాంతో వెదర్ అండ్ ఎర్త్, దీని మీద అన్నీ వాళ్ళ రోజుల్లో రికార్డ్ చేసి పెట్టారు. అలాగే ఏదైనా ఒక వస్తువుల యొక్క ఎత్తు చూడడానికి వాళ్ళు మెజర్మెంట్స్ ఈ రకంగా తీసుకున్నారన్నమాట. వీళ్ళు అప్పుడు రోజుల్లో ఉన్నవి ఒక 5 రకాల షేపులు మాత్రమే వాళ్ళకి కనిపిస్తూ ఉండేవి. అవన్నీ కూడా షేప్స్ ఇక్కడ రికార్డ్ చేశారు. అలాగే జూపిటర్ని చూసినప్పుడు అది ఎలాగ తిరిగి ఆకాశంలో కనిపిస్తోంది అని చెప్పి మనకి దీనిలో చూపించారు. గెలీలియో కపుల్డ్ పెండ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఏదైనా సరే ఒక ఆధారం నుంచి కిందకు బాల్ చేసినట్లయితే సేమ్ లెంగ్త్, ఇవి 2 ఒక స్ప్రింగ్ ద్వారా కప్పులు చేసాం. మనం కనుక ఒకటి స్వింగ్ చేస్తే రెండోది కూడా స్వింగ్ అవ్వడం మొదలుపెడుతుంది, ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయ్యి ఒకటి ఊగుతూ ఉంటే ఒకటి ఆగిపోతూ ఉంటుంది. చూడండి, ఒకటి స్టేబుల్గా వచ్చి ఎనర్జీ మనకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, ఒకటి ఆగిపోయి ఒకటి తిరుగుతూ కనిపిస్తుంది. ఇవి 2 స్ట్రెయిట్ లైన్, పెరాబలిక్ లైన్ ఉంది. ఇంతకుముందు మీకు పెరాబలిక్ లైన్ చూపించాము. దీనిలో 2 రింగ్స్ ఉన్నాయి. మనం కనుక ఒక్కసారే గ్రావిటీ ద్వారా వదిలిపెట్టినట్లయితే ఏవి ముందు చేరతాయి అన్నది విద్యార్థులు గమనించాలని చెప్పి మేము చేస్తుంటాం. మనం కనుక చేసినట్లయితే పెరాబలిక్ ఆర్క్ని ముందు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడ గ్రావిటేషనల్ పుల్ దేని నుండి భూమి మీద స్ట్రెయిట్ లైన్ అన్నది లాంగర్ డిస్టెన్స్,
పెరాబలిక్ ఆర్క్ అని. అందుకని మీరు ఒక రాయి ఏదైనా విసురుతారు అనుకోండి, అది ఇలా పెరాబలిక్గానే పడుతున్నాయి. ప్రొజెక్టైల్స్ అన్నీ పెరాబలిక్గానే ఉంటాయి. అవి చెప్పడానికని చెప్పి ఈ ఎగ్జిబిట్ ఉంది. గ్రావిటీ దీని మీద రన్ చేసేదే స్టేబుల్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియంలో మనకి గర్భిణాభి దీని మీదే ప్రిన్సిపల్ తోటి, ఈక్విలిబ్రియం ప్రిన్సిపల్ తోటి మనకి ఈ ఎగ్జిబిట్ అన్నది పిట్ట నడిచినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. గ్రావిటీ మీద రోలింగ్ ఆబ్జెక్ట్ చెప్తాం. ఇది మనకి ప్లేన్గా ఉన్నది, ఇలా కనుక పెట్టినట్లయితే కిందకి దొల్లిపోతూ ఉంటుంది. దీనిలో ఇదే మనం ఒక డబల్ కోన్ కనుక చేసినట్లయితే అది ఆటోమేటిక్గా పైకి సెటిల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే గర్భిణాభి కిందకే లాగుతూ ఉంటుంది. అందుకని ఇది పైనుంచి కిందకు వచ్చింది, డబల్ కోను కింద నుంచి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. రోలింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కింద ఇది ఎల్లో రంగు ఉంది. దీనికేమో మనకి వెయిట్లన్నీ హబ్లాగా సెంటర్లో బిగించాము. దాని తర్వాత ఇదేమో రోలింగ్ ఆబ్జెక్ట్లో ఈ వెయిట్స్ అన్నీ పెరిఫరీలో ఉన్నాయి. ఇవి రెండు కనుక మనం పెట్టినట్లయితే ఈ రెండిట్లో ఒకసారి దొల్లిస్తే ఏది ముందు దొల్లుతుంది అన్నది, విచ్ వన్ విల్ కమ్. ఎల్లో అండ్ రెడ్ ఉంది. ఎల్లో దానికేమో సెంటర్లో బిగించాము హబ్లాగా దీనిలో. అందుకనే సైకిల్కి మీరు చూస్తారు ఫోక్స్ ఉంటాయి, దూరంగా ఉన్నది నిదానంగా దొల్లుతుంది అన్నమాట దానిలో. అందుకని మనం డిజైన్ చేసేటప్పుడు ఏదైనా సరే వస్తువులకి ఆ రకంగా చెయ్యాలి. సుదీప్తి, డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ ద్వారా మనదాకా 16 ఛానల్, ఇప్పుడు 2 ఛానల్స్ ఎక్స్ట్రా యాడ్ చేసాం. 16 18 ఛానల్స్ అయిపోయాయి. దాంట్లో కొత్తగా వచ్చింది డాక్టర్ సమరం ఫుడ్ ఛానల్. రకరకాల ఫుడ్, మనకు నీళ్ళు కిడ్స్ ఛానల్ ఉంది, విమెన్ ఛానల్ ఉంది, యూత్ ఛానల్ ఉంది, సోషల్ సైన్స్ ఉంది, సైన్స్ ఛానల్ ఉంది, న్యూస్ ఛానల్ ఉంది, ఇలా ఉన్నాయి. ఇది ఫుడ్ ఛానల్ చెప్పి ఫుడ్ గురించి ఎలా ప్రిపరేషన్స్, రకరకాల ఫుడ్ ఎంతో ఉన్నాయి మనకి చేసిన కదా. మనం కొత్తగా మనటం దీంట్లో రకరకాలుగా ఈ ఫుడ్ వరల్డ్, దాంట్లో ఫుడ్ వరల్డ్లో ఉన్న ఫుడ్స్ అన్ని గురించి కూడా నిదానంగా మనం మొత్తం అందరికీ ఎలా వండొచ్చు, ఏమిటి, కొత్త వంటకాలు, కొత్త రుచులు, కొత్త థ్రిల్స్ ఆ ఫుడ్ తినడంతో ఎలా ఉంటాయి అన్నీ కూడా ఫుడ్ వరల్డ్లో వస్తున్నాయి. ఆరగానే ఎథిస్ట్ బులెటిన్, దానికి సంబంధించిన ఛానల్ పెట్టాం. అది ఎథిస్ట్ సెంటర్, ఎథిస్ట్ ప్రోగ్రామ్స్ గురించి ఆల్రెడీ పార్టీ తెలుగు ఛానల్, పార్టీ ఇంగ్లీష్ ఛానల్, హిందీ ఛానల్ ఉన్నాయి. ఎథిజం గురించి వాటి గురించి అప్డేట్గా ఉన్నవన్నీ కూడా దీంట్లో చేస్తున్నాము. అది ఎథిస్ట్ బులెటిన్ ఇప్పుడు మనం చూస్తుంది ఆ ఎథిస్ట్ ఛానల్లోనే మీరు చూస్తున్నారు. అలాగే ఎథిస్ట్ ఛానల్లో కూడా ఇది ఉంది ఈ రంగాను. అంచేత చక్కని విషయం మొత్తం. అంచేత దీనికి ఒక యాప్ ఉంది. ఈ యాప్ని మనం గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసి డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్, డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ అని టైప్ చేస్తే ఆ డౌన్లోడ్ అవుతుంది. ఆ రెగ్యులర్గా మొత్తం మీరు ఎక్కడున్నా ఏ ఊళ్ళో ఉన్నా ఎక్కడున్నా మీ చేతిలో ఈ గూగుల్ ఇది ఉంటే, స్మార్ట్ ఫోన్ ఉంటే మొత్తం మన 18 ఛానల్స్ని చూసుకోవచ్చు. ఏది కావాలనేది మీకు అంత మొత్తం అంతా కూడా మీ అందరికీ విజ్ఞానాన్ని, చక్కని ఆనందాన్ని కలిగించే ఛానల్స్ దీని నిండా ఉన్నాయి. కల్చర్ ఛానల్ ఉంది, చిన్నారి ఛానల్ ఉంది, ఏంటి ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అంతే త్వరలోనే స్పోర్ట్స్ ఛానల్ కూడా మనం పెడుతున్నాము. ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి మొత్తం 18 ఛానల్స్ మీ గుప్పిట్లో ఉన్నాయి. అది చూడాలి, అందరూ నీకు చెప్తున్నాను నేను. చాలా తగ్గ అందరూ చూడండి. మీరు ఇంకా దాని గురించి చెప్పరా మాకు తెలియజేయండి. ఆ రకంగా చేద్దాము. అందరికీ ఈ సందర్భంలో జై ఇన్సాన్. జై ఇన్సాన్. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.